బోరుబావిలో అగాధంలో పడిపోయిన చిన్నారి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. అత్యాధునిక మ్యాట్రిక్స్ కెమెరాను బోరుబావిలోకి పంపించారు. 210 అడుగుల వరకు బోరుబావిలో ఆ కెమెరా అన్వేషిస్తోంది. కెమెరాను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి బోరుబావిలో పాప కోసం వెతుకుతున్నారు. కారు చీకట్లను తొలగించుకొని బోరుబావిలో చిన్నారి ఎక్కడుందో గుర్తించడానికి మ్యాట్రిక్స్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. మరి కాసేపట్లో పాప ఆచూకీ తెలుస్తుందని చెబుతున్నారు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి. నలభై ఫీట్ల దగ్గర నిన్న 11-12 గంటల వరకు కూడా పాప బతికుండి మరి ఏదైతే మోటారు తీస్తే మోటార్ ద్వారా వస్తుందని చెప్పి ఆశించినాం, కానీ మోటార్ ద్వారా రాలేదు. మోటారే పైకి వచ్చింది. మోటారు పైకి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న కెమెరాను పంపించినాము. మరి చిన్న కెమెరా కూడా 110 వరకు పోయింది. అక్కడ కూడా ఏమి కనిపిస్తలేదు. కాబట్టి మరి పాప ఏదైనా గోడకు అతుకొని పోయిందా లేకపోతే కిందికి పోయిందా 210 వరకు కూడా మరి కెమెరాను కూడా పంపించినాము. ఇప్పుడే ఆ చిన్న కెమెరాలో క్లియర్గా లేదు. ఇప్పుడే మ్యాట్రిక్స్ కెమెరా తీసుకొచ్చినాము. నేను కూడా ఒక 110 దాకా చూశాను. అదంతా క్లియర్గా వస్తుంది. దాంట్లో నేను అనుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఆ కెమెరా ద్వారా పాప ఎక్కడుందో తెలుస్తుంది. కాబట్టి మరి బతుకుందా లేక ఏదైనా మరి అనుకోని సంఘటన జరిగిందా తెలుస్తుంది. కాబట్టి మరి ఏది ఉన్నా కూడా అటు బతుకున్నా కూడా తీయడానికి, అటు ఏదైతే అనుకోని సంఘటన జరిగితే కూడా తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే కెమెరాలు పెట్టే వాళ్ళు కూడా వచ్చినారు. వాటర్లో పనిచేసే వాళ్ళు వచ్చినారు. ఏదైతే నల్గొండలో కూడా ఏదైతే బోర్లలో పడుతుంటే కూడా వాళ్ళని కూడా తీసేవాళ్ళు మరి గ్రామాల్లో పద్ధతిలో తీసుకురావాలి కూడా రెడీ ఉన్నారు. నలుగురు రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఏది తోటి తొందర వస్తే ఆ విధంగా